హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక గోల్ ఎయిమ్ పెట్టుకొని వెళ్తుంటారు. సో వాళ్ళ ఎయిమ్ని చాలా కొంతమంది మాత్రమే రీచ్ అవ్వగలుగుతారు. సో మన మైండ్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. సో మన లైఫ్లో కూడా మనం చూసుకున్నట్టయితే కొన్నిసార్లు సాడ్గా వెళ్ళిపోతుంటుంది, కొన్నిసార్లు చాలా హ్యాపీగా ఉంటాం. సో ఇదంతా కూడా ఏంటంటే మన మైండ్ సెట్ తోటే నడుస్తూ ఉంటుంది. సో ఇట్స్ కాల్ లా ఆఫ్ అట్రాక్షన్. సో దీని గురించి నాకు మాత్రం కొంచెమే తెలుసు. సో మన మైండ్ స్ట్రాంగ్ అయ్యి మనం అనుకున్న ఎయిమ్స్ లైఫ్లో చాలా కోరికలు ఉంటాయండి మనుషులు అన్న తర్వాత. సో వాళ్ళ కోరికని ఈ లా ఆఫ్ అట్రాక్షన్తో మనం ఎలా తీర్చుకోగలము. సో మరి ఇలాంటి విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సౌమ్య రాజేష్ గారు, లైఫ్ కోచ్ అండ్ హిప్నోథెరపిస్ట్. నమస్తే అండి. నమస్తే అండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మేము చాలాసార్లు విన్నాం కానీ దాని గురించి మాకు బ్రీఫ్గా తెలియదు అనమాట. సో అసలు లా ఆఫ్ కోచ్, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చాలా మంది మొట్టమొదటే వింటున్నాను ఈ పదము అని అనుకుంటచ్చు. వాళ్ళు మొట్టమొదటి విన్నా, ఆల్రెడీ వినకపోయినా మీరు జీవితంలో రోజు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పాటిస్తున్నారండి. సో దేనికైనా లా అనేది చేర్చారు అంటే అది అందరికీ వర్తిస్తుంది అని అర్థం. అంటే ఓన్లీ సౌమ్య రాజేష్ తెలుసు అని, సౌమ్య రాజేష్కి మాత్రమే వర్కౌట్ అవుతుందని కాదు. ఇందాక మీరు అన్నారు మీకు కొద్దిగా తెలుసు అని. కొద్దిగా తెలిసినా కూడా మీరు అది డే ఇన్ డే అవుట్లో మీరు పాటిస్తూ ఉన్నారనమాట. ఓకే. సో ఎలా అయితే మనం ఎప్పుడు ఏ ఎమోషన్స్ అయితే ఇస్తామో, మన మైండ్లో ఏ ఆలోచన ఉంటుందో అదే మన రియాలిటీలోకి వస్తుంది. సో మనకు శ్రీకృష్ణుడు ఎప్పుడో 5000 సంవత్సరాల కిందటే చెప్పేశారు, యద్భావం తద్భవతి అని. లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా దీని మీదే నడుస్తుందండి. సో యద్భావం తద్భవతి. మీరు ఏదైతే పదే పదే ఆలోచిస్తారో అదే మీరు అవుతారు. సో మన కోరికలు ఏవైతే ఉన్నాయో మనం క్యాజువల్గా చాలా ఈజీగా దాని ఆపోజిటే మాట్లాడుతూ ఉంటాం, దాని ఆపోజిటే ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, ఎవరికైనా చాలా కోపం ఉందనుకోండి, షార్ట్ టెంపర్ పర్సన్స్, వాళ్ళకు కోపం అనేది ఉంది, యాంగ్జైటీ ఉంది, టెన్షన్ ఉంది. మనం ఏమంటామండి జనరల్గా, నాకు టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది, ఇది నేను టెన్షన్ తగ్గించుకోవాలనుకుంటున్నా, యాంగ్జైటీ తగ్గించుకోవాలనుకుంటున్నాను, నాకు కోపం తగ్గాలని నేను రోజు మెడిటేషన్ చేస్తున్నా, పలానా చేస్తున్నా అంటుంటారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో దీనికి మనము ఆపోజిట్ చెప్పాలండి. సో మనకేం కావాలో అది మాట్లాడట్లేదు, మనకి ఏది వద్దో దాన్ని మనం ఫోకస్ చేస్తున్నాం. సో లైక్ అట్రాక్ట్స్ లైక్ అనేది చాలా మెయిన్ ప్రిన్సిపల్ లా ఆఫ్ అట్రాక్షన్లో. నాకు కోపం తగ్గాలి అనే బదులు లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు చెప్పాల్సింది ఏంటంటే, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, నేను చాలా పీస్ఫుల్గా ఉన్నాను, నేను నా జీవితంలో మనశ్శాంతిని ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతున్నాను, నేను కలిసిన ప్రతి వ్యక్తికి చాలా ఈజీగా రెస్పాండ్ అవుతున్నాను, రియాక్ట్ అవ్వట్లేదు. ఇలా ఉండాలి. కానీ మనకు ఆ లాంగ్వేజ్ తెలీదు, మనం ఏం మాట్లాడాలి అనేది తెలియక మనలాంటి వాళ్ళు చాలామంది ఏంటండి 99.9% అందరూ కూడా రాంగ్ వర్డ్స్ని మనము ప్రతిరోజు మాట్లాడుతున్నాం. సో లా ఆఫ్ అట్రాక్షన్ నేనేం పాటించట్లేదు కదా సౌమ్య గారు, మరి నాకెందుకు వర్కౌట్ అవుతుంది అని అంటారు. సో మన నోటి నుంచి వచ్చే ప్రతి వర్డ్ మేనిఫెస్టేషన్ అవుతుంది, ప్రతి వర్డ్ అఫర్మేషన్ అవుతుందండి. సో అందుకే మనం ఎప్పుడు మనకేం కావాలి అనేది క్లారిటీ అది కూడా మిస్ అవుతుంది చాలా వరకు. సో లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన వాళ్ళకి తెలుసు, ఒక కోరికని ఎలా కోరాలి అనేది చాలా స్పష్టంగా ఉంటుందండి. ఈ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఇంకొకలాగా కోరుతారు, ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ తెలుసు, ఏం అడగాలి ఏం కావాలి అనేది మనకు క్లారిటీ ఉంటుంది. సో మనకేం కావాలి అనే దానికి ఎలాంటి ఇమోషన్స్ ఇస్తున్నాం మనం ప్రతిరోజు, ఎవ్రీడే ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనకు లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటారండి. సో డే ఇన్ డే అవుట్ మన కోరికలకు ప్రతిరోజు మనం ఇచ్చే ఆలోచనలు, ఫీలింగ్స్, ఇమోషన్స్, దాన్ని బట్టే మనకు వచ్చేవి రిజల్ట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనము వెయిట్ తగ్గాలనుకుంటున్నాం, ఇది మన యొక్క గోల్ కానీ మన కోరిక అయి ఉండొచ్చండి. మనం ఏం చేస్తాం, ఇది మన గోల్, మనకి ఏదైనా ఎవరైనా పక్కన బిర్యానీ తింటున్నారు అనుకోండి, మనకి ఆటోమేటిక్గా ఒక ఇమోషన్ వచ్చేస్తుంది, అరే నాకు ఆకలిస్తుంది, నాకు కూడా తినాలనిపిస్తుంది, అది మన ఇమోషన్, ఫీలింగ్స్ వచ్చేసాయి, మనకు తినాలి అనే ఒక ఫీలింగ్ వచ్చింది. సో మనం ఏం చేస్తాం, మన మైండ్లో ఆలోచన ఏం రన్ అవుతుంది, ఒక్కరోజు తినకపోతే ఏం అవ్వదులే, నేనేమన్నా తగ్గిపోతానా, అంత ఏముంది, ఇంత సంపాదించేది నేను తిండి కోసమే కదా అనేసి మనం ఏం చేస్తాం, సరే ఒక పూటే కదా అని బిర్యానీ తినేస్తాం. సో మన ఫీలింగ్ వచ్చింది తినాలి అని మనం యాక్షన్ తీసుకున్నాం, ఆ ఫీలింగ్ వచ్చాక యాక్షన్ తీసుకోవడం ఏంటండి, మనం తినేసాం, బిర్యానీ తినేసాం, ఆర్ వాట్ ఎవర్ ద ఫుడ్ తినేసాం. దానికి తగిన రిజల్ట్ ఏంటి,
వెయిట్ లాస్ అవుతామా, వెయిట్ గెయిన్ అవుతామా? ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతాం. ఎగ్జాక్ట్లీ. మనం చేస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో వాళ్ళ ఇమోషన్స్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు తీసుకునే యాక్షన్స్ని కంట్రోల్ చేసుకోవట్లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ మనకు రిజల్ట్ రావాలంటే మీరు ఆలోచించే ఆలోచన నుంచి మీకు ఫీలింగ్ వస్తుంది, మీ ఫీలింగ్ నుంచి మీరు ఒక యాక్షన్ తీసుకుంటారు, యాక్షన్ నుంచి మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్టే మన యొక్క ఆలోచనలు, ఫీలింగ్స్, ఎమోషన్స్. దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటామండి. సో మనం ఎప్పుడు కూడా సరైన ఆలోచన, సరైన ఎమోషన్, సరైన యాక్షన్ తీసుకున్నప్పుడు మనము లా ఆఫ్ అట్రాక్షన్తో ఎటువంటి కోరికలనైనా ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు. సో అదే ఇప్పుడు నిజంగా అంటే జిమ్కి వెళ్ళాలి, లేకపోతే యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి అని ఉంటుంది. సో ఎప్పుడైతే ఇట్లాంటి ఒక రాంగ్ థాట్ ఏదైతే వచ్చిందో అక్కడికి ఆగిపోతుంది, మనం దాన్ని కంటిన్యూ చేయలేం. సో అంటే అప్పుడు నెగిటివ్ ఆలోచన కూడా వచ్చింది కదా, సో దానిపైనే మన మైండ్ వెళ్తుంది అంటారా? అంతే కదండి. మీరు నెగిటివ్ ఆలోచన చేశారు కాబట్టి మీ యాక్షన్ కూడా నెగిటివ్ యాక్షన్ వైపుకి వెళ్ళింది. అంటే యూఆర్ నాట్ గోయింగ్ ఫర్ జిమ్, మీరు జిమ్కి వెళ్ళట్లేదు. యోగా చేయాలనుకున్నారు, యోగా చేయట్లేదు, ఎందుకంటే మీకు సంథింగ్ మీరు డైవర్ట్ అయిపోయారు. సో మన లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్తో మన కోరికలకి మనం ఎలా పెట్టుకోవచ్చు, ఎలా అలైన్ చేసుకోవచ్చు. సో అంటే మన ఆలోచనే మన కోరికని నెరవేర్చేలాగా చేస్తుంది లేదా కూల్చేలాగా చేస్తుంది. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్తో మనం ఎంత అద్భుతంగా ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచించవచ్చు, మన వైబ్రేషన్ని, మన కోరిక నెరవేర్చుకునేలాగా వెళ్ళొచ్చు అనేది లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పిస్తుందండి. ఏ కోరికైనా సాధ్యపడుతుంది లా ఆఫ్ అట్రాక్షన్తో. సో మరి ఎట్లా అండి, మరి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా లేకపోతే క్లాసెస్ కానీ ఇవన్నీ అందరికి ఎట్లా అవైలబుల్గా ఉంటాయి అంటారు? ఖచ్చితంగా అండి. సో అందరికీ చాలామంది ఈ మధ్యకాలంలో మేడం మేము జూమ్ లింక్ అటెండ్ అవ్వలేము, మాకు సిగ్నల్ ఉండట్లేదు, మేము రికార్డింగ్స్ చూడలేము, మేము లైవ్గా అటెండ్ అవ్వలేము, ఇలా పదే పదే చెప్పడం వల్ల నేను అనుకున్నాను సరే ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా మనం ఎప్పుడైతే ఇన్ పర్సన్గా మనము కలుస్తామో ఆ ఎనర్జీ అనేది వేరుంటుంది. సో ఇలాంటి వాళ్ళ కోసం నేను ఆఫ్లైన్ ఈవెంట్స్ అనేటివి కండక్ట్ చేస్తున్నానండి. సో ఇప్పుడు మనకు March 2, 2025 తిరుపతిలో మనం ఆఫ్లైన్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. అక్కడ మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్డ్ బేసిక్ టెక్నిక్స్ నేర్చుకుంటారు. దాంతోపాటు అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ హిప్నోథెరపీస్ అనేటివి నేను వాళ్ళకి ఇస్తాను. ఇందాక మీరు అన్నారు మేడం నా మైండ్ నెగిటివ్గా వెళ్తుంది, నెగిటివ్గా ఆలోచిస్తుంది, నాకు తెలియకుండా నాకు వచ్చేస్తుంది అని. సో ఈ వాటికి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి హిప్నోథెరపీ అండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ విత్ హిప్నోథెరపీ మనం ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాం. పర్మనెంట్ సొల్యూషన్స్ అనేటివి మీకు ఈ యొక్క ఈవెంట్ ద్వారా అందజేయబడుతున్నాం. ఓకే, March 2 రోజు తిరుపతిలో ఈవెంట్ జరగబోతుంది. సో లైవ్ లో మిమ్మల్ని కలుసుకొని సో మనం ఏదైతే ఇప్పుడు మైండ్ కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్తున్నామో, సో హిప్నోథెరపీ ద్వారా సో ఇట్లా ఎవరైతే వీక్ మైండ్ ఉన్నారు, స్ట్రాంగ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. తిరుపతిలో March 2 జరగబోతోంది ఈవెంట్. అండ్ ఈవెంట్కి సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.